హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 21 మే 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,650 హైగాను, లో వచ్చేసి 22,350 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 21 మే 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,650, లో వచ్చేసి 22,350. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,500 గాను, లో వచ్చేసి 47,900 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 21 మే 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,500, లో వచ్చేసి 47,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,650 గాను, లో వచ్చేసి 21,350 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 21 మే 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,650, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 21 మే 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చిన డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈటీలో కూడా సాగి దాని తర్వాత కొద్దిగా సైడ్ వేస్ వస్తూ మీకు మళ్ళీ 12:30 తర్వాత మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈటీలో కూడా సాగి దాని తర్వాత కొద్దిగా సైడ్ వేస్ అవుతూ మీకు 11:30 లేదా 12 తర్వాతనే మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్లో అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 21 మే రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకిలోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో బుల్లిష్ అంటే పాజిటివ్ వైపు దూసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనసు మార్కెట్ కనుక బుల్లిష్ అని పోతే మీకు వన్ సైడ్గా మార్కెట్ అంటే చాలా హైకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు సైడ్ వేసా బుల్లిష్ అనేది కన్ఫర్మేషన్ చేసుకున్నాక తీసుకోండి. ఇక్కడ నేను బుల్లిష్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సీఈని తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు ట్రేడింగ్ స్టాప్ లాస్లో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.